ఖైరతాబాద్లో ఘోర లిఫ్ట్ ప్రమాదం జరిగింది. లిఫ్ట్ వచ్చిందనుకుని తలుపులు తెరిచిన మహిళ లిఫ్ట్ షాఫ్ట్లో పడిపోయినటువంటి తీవ్ర గాయాల పాలైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందారు. ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీలోని భావన అపార్ట్మెంట్స్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. రాధా అనేటువంటి మహిళ 13 నెలల మనవడు జియోల్ని ఎత్తుకుని 5వ ఫ్లోర్లో లిఫ్ట్ కోసం వేచి చూస్తుంది. ఈ క్రమంలో లిఫ్ట్ రాకముందే వచ్చినట్లు భావించి లిఫ్ట్ తలుపులు తెరిచింది. ప్రమాదవశాత్తు లిఫ్ట్ షాఫ్ట్లో బాబుతో సహా పడిపోయింది. ఇక 1వ ఫ్లోర్ వరకు పడిన ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా ఆమె 13 నెలల మనవడు జియోల్ గాయపడ్డాడు. బాలుడిని చికిత్స నిమిత్తం ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. ఖైరతాబాద్లో ఘోర లిఫ్ట్ ప్రమాదం జరిగింది. లిఫ్ట్ వచ్చింది అనుకుని తలుపులు తెరిచిన మహిళ లిఫ్ట్ షాఫ్ట్లో పడిపోయి తీవ్ర గాయాల పాలై మృతి చెందారు. ఆసుపత్రికి తరలించే లోపే చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీలోని భావన అపార్ట్మెంట్స్లో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. రాధ అనేటువంటి మహిళ 13 నెలల మనవడు జియోల్ని ఎత్తుకుని 5వ ఫ్లోర్లో లిఫ్ట్ కోసం వేచి చూస్తుంది. ఈ క్రమంలో లిఫ్ట్ రాకముందే వచ్చినట్లు భావించి లిఫ్ట్ తలుపులు తెరిచింది. ఇక ప్రమాదవశాత్తు లిఫ్ట్ షాఫ్ట్లో బాబుతో సహా పడిపోయింది. 1వ ఫ్లోర్ వరకు పడిన ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా ఆమె 13 నెలల మనవడు జియోల్ గాయపడ్డాడు. బాలుడిని చికిత్స నిమిత్తం ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు.